విశాఖపట్నం విజయవాడ మెట్రో రైల్ ప్రాజెక్టుల సీఎంపీ కోసం నిధులు మంజూరు చేసింది కేంద్రం. 2 మెట్రో ప్రాజెక్టులకు ఇచ్చిన మొబిలిటీ ప్లాన్ గడువు 5 ఏళ్లు దాటిపోవడంతో తిరిగి మరోసారి ప్లాన్ రూపొందించాలని కోరింది సెంట్రల్ అర్బన్ ట్రాన్స్పోర్ట్ విభాగం. కేంద్రం సూచనలతో సీఎంపీ కోసం కన్సల్టెన్సీ సంస్థను టెండర్ల ద్వారా ఎంపిక చేసింది ఏపీ మెట్రో రైల్ కార్పొరేషన్. 2 నగరాల్లో సమగ్ర మొబిలిటీ ప్లాన్ రూపకల్పన కోసం సిస్ట్రా ఎంబీఏ సంస్థను ఎంపిక చేశారు. విశాఖలో 84.47 లక్షలు, విజయవాడలో 81.68 లక్షలతో ఈ సంస్థ ప్లాన్ రూపొందించనుంది. ఆయా పనుల కోసం ఏపీ మెట్రో రైల్ కార్పొరేషన్ కు నిధులు మంజూరు చేసింది సెంట్రల్ అర్బన్ ట్రాన్స్పోర్ట్ విభాగం. విశాఖ విజయవాడ మెట్రో రైల్ ప్రాజెక్టుకు సంబంధించి విశాఖలో మొత్తంగా 3 కారిడార్లలో ఈ మెట్రో రైల్ ప్రాజెక్టుకు ఆమోదం లభించింది. వైజాగ్ స్టీల్ ప్లాంట్ నుంచి కొమ్మాదికి 34.4 కిలోమీటర్లు, గురుద్వారా నుంచి ఓల్డ్ పోస్ట్ ఆఫీస్ కు 5.08 కిలోమీటర్లు, తాడిచెట్లపాలెం నుంచి చినవాల్తేర్ 6.75 కిలోమీటర్లు. ఈ 3 లైన్లు ఫేజ్ 1 గా, కొమ్మాది నుంచి భోగాపురం వరకు 30.67 కిలోమీటర్లు రెండో ఫేజ్ లోను పూర్తి చేయడానికి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం 76.9 కిలోమీటర్ల మెట్రో రైల్ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఏపీ ప్రభుత్వం. ఇక విజయవాడలో 66.15 కిలోమీటర్ల నిడివితో మెట్రో రైల్ ప్రాజెక్టు రాబోతోంది. మొదటి ఫేజ్ లో 38.4 కిలోమీటర్లు, రెండో ఫేజ్ లో 27.75 కిలోమీటర్లు మెట్రో రైల్ నిర్మాణం చేపట్టనున్నారు. మొదటి ఫేజ్ లో 1152 కోట్లతో భూసేకరణ చేయనుండగా 11,009 కోట్లతో మెట్రో రైల్ నిర్మాణం చేపట్టనున్నారు. గన్నవరం నుంచి పండిట్ నెహ్రూ బస్టాండ్, పండిట్ నెహ్రూ బస్టాండ్ నుంచి పెనమలూరు, పండిట్ నెహ్రూ బస్టాండ్ నుంచి అమరావతికి ఇలా 3 కారిడార్లలో విజయవాడ మెట్రో రైల్ నిర్మాణం చేపట్టేందుకు ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది.